సర్జరీ చేయించుకునే ముందల ఎంతసేపు ఆహారం తీసుకోకుండా ఉండాలి అని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారండి. సహజంగా ఏంటి అని అంటే ఇది ఆపరేషన్ కి ముందల 6 గంటల లోపల ఎట్లాంటి ఘన పదార్థాలు తీసుకోకూడదు. 6 అవర్స్ కన్నా అవతలే తీసుకోవాలి. ద్రవ పదార్థాలు వచ్చేసరికి 4 అవర్స్. దాని తర్వాత ఎట్లాంటి ఆహారము తీసుకోకూడదు. మనం అలా కాదు అని చెప్పేసి మనం ఫుడ్ తీసుకుంటే గనక అనస్థీషియా ఇచ్చినప్పుడు వామిటింగ్ జరుగుతుంది. ఒక్కొక్కసారి జరిగితే ఏమవుతుంది, ఆ ఆహారం అంతా వచ్చేసి పేషెంట్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి న్యూమోనియా లాంటివి, ఆస్పిరేషన్ న్యూమోనియా అని అంటారు, ఇన్ఫెక్షన్ వస్తుంది. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం పేషెంట్ ని 4 గంటల ముందల వరకు ద్రవ పదార్థాలు మాత్రమే, 6 గంటల వరకు మాత్రమే ఘన పదార్థాలు తీసుకోమని చెప్పి చెప్తూ ఉంటాం. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు తినొచ్చు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ 4 గంటల వరకు కూడా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. 4 గంటల తర్వాత ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్స్, ఫస్ట్ ప్లెయిన్ వాటర్ తీసుకోవాలి. ఎలాంటి వామిటింగ్స్ లేకపోతే గనక చిన్న మిల్క్ లాంటివి అట్లాంటివి అలౌ చేస్తారు. 6 అవర్స్ తర్వాత మీ పేగుల పరిస్థితిని బట్టి, ఇప్పుడు పెద్ద మత్తు ఇచ్చారనుకోండి, పేగుల కదలికలు ఉన్నాయా లేదా అని చూసుకొని డాక్టర్ గారు సజెస్ట్ చేస్తేనే ఆహారం తీసుకోవాలి. లేకపోతే అన్నెసరీగా వామిటింగ్స్ అవ్వడము, దాని వలన మళ్ళీ ఆస్పిరేషన్ రిస్క్ పెరగడము, ఇన్ఫెక్షన్స్ రావడము, ఊపిరితిత్తు మీద ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతాయి. కాబట్టి మత్తు డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే ఎప్పుడు వరకు తీసుకోమంటే అప్పటి వరకే తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో రాయండి.